అవనిపై అద్భుతం ఆమె, ప్రకృతికి రూపం ఆమె, సృష్టికి మూలం ఆమె. అమ్మగా, చెల్లిగా, భార్యగా అన్ని పాత్రలు పోషిస్తూ అన్ని రంగాల్లోనూ రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది ఆమె. ఎంత బాగుంది కదా. అంటే ఇది ఎక్కడి నుంచో సేకరించింది, నేను రాసింది ఏం కాదు. ఇట్లా ఆమె ఆమె అని చెప్పుకుంటూ మనం చాలా బాగా చెప్పుకుంటున్నాం, చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం ఆమె గురించి. ఈ ఒక్కరోజే ఆమె గుర్తుకొస్తుంది మనకు, ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి. సో పాత సొసైటీ నుంచి, మన ఓల్డ్ సొసైటీ నుంచి చూసుకుంటూ వచ్చినట్టయితే ఉమెన్కు ఎట్లాంటి రెస్పెక్ట్ దొరుకుతుంది అంటే, పాపం మేల్ డామినెంట్ సొసైటీ నుంచి అంటే ఫస్ట్ ఏంటంటే తండ్రి కన్సర్న్లో ఉండాలి, తర్వాత భర్త కన్సర్న్లో ఉండాలి, తర్వాత కొడుకు కన్సర్న్లో ఆడి ఉండాలి. సో ఇట్లాంటి సొసైటీ నుంచి మనం వచ్చినాం. ఇంకా అప్పుడు ఎడ్యుకేషన్ కూడా లేదు, నో ఎడ్యుకేషన్. అమ్మాయిలు చదవద్దు, అమ్మాయిలు చదివితే ఇట్లా అవుతుంది, అమ్మాయిలు చదివితే అట్లా అవుతుంది. పెద్ద చాలా స్టిగ్మాతో ఉన్న సొసైటీ నుంచి చాలా షిఫ్ట్ అనేది జరిగిందనమాట. సో బయటకు వెళ్ళొద్దు, 4 గోడల మధ్యలో ఉండాలి, కిచెన్కి అంటు పెట్టుకుని ఉండాలి, వంట చేసి పెట్టాలి, మగనికి కుటుంబ సభ్యులందరికీ సపర్యలు చేయాలి. సో నో కింగ్షిప్ అనమాట. అంటే ఏం అట్లా రాజులు రాజ్యాలు వెళ్ళేటోళ్ళు కానీ రాణులు తక్కువ అనమాట. అంటే ఈ రాణి వెళ్ళింది అని చెప్పుకోవడం తక్కువ దాంట్లో. సో ఆ సొసైటీ నుంచి చాలా షిఫ్ట్ అనేది జరిగింది. ఆ షిఫ్ట్ అనేది చాలా డెవలప్మెంట్ అనేది కూడా జరిగింది. కాకపోతే ఇంకా సొసైటీలో ఇంకా కొంచెం స్టిగ్మానే ఉంది. సో అందరికీ ఉమెన్స్ అందరికీ నేను చెప్పుకునేది ఏంటంటే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఉమెన్స్ డే ప్రత్యేకత ఏంది, యునైటెడ్ నేషన్స్ అనేది కొన్ని గోల్స్ పెట్టింది అనమాట, కొన్ని కీ పాయింట్స్ అనేది ఇచ్చింది. ఆ కీ పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో నా ఛానల్కి మొదటిసారి వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కైండ్లీ ఎంకరేజ్ సచ్ వీడియోస్. అండ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాలరాజు రాజారాం, మీరు చూస్తున్నారు బిఆర్ ఎలిమెంట్. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటంటే, ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, 86% మంది ఉమెన్స్ అనేది అప్స్కిల్ చేయడానికి, అంటే వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏ భాగంలో నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారు అంటే, బడ్జెటింగ్ ఎట్లా చేయాలి, అండ్ ఇన్వెస్టింగ్ అనేది ఎలా చేయాలి, అంటే ఏ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా వస్తుంది, బడ్జెట్ ఎట్లా తయారు చేయాలి, మళ్ళీ సేవింగ్ అనేది ఎట్లా చేయాలి. మీకు తెలుసు, మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అందరూ సేవింగ్ ఎట్లా చేస్తారో తెలుసు. కరెక్ట్ బాధకాలం వచ్చింది, ఖచ్చితంగా ఏదో బాధ వచ్చింది అన్నప్పుడే పప్పు డబ్బుల నుంచి, గురియల నుంచి, లేదంటే అప్పట్లో పాతకాలంలో పెద్ద పేరుపుల నుంచి డబ్బులు చిల్లర తీసి హెల్ప్ చేసేటోళ్ళు. సో వాళ్ళకంటే పెద్ద ఇన్వెస్టర్స్, వాళ్ళకంటే పెద్ద సేవింగ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఆడదానికంటే పెద్ద సేవింగ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? నోబడీ, రైట్? సో ఇట్లా ఇప్పుడు కూడా చాలా మంది స్కిల్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని యునైటెడ్ నేషన్ చెప్తోంది. సో 86% ఆఫ్ ఉమెన్ దే వాంట్ టు బికమ్ పొటెన్షియల్ అంటే వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవాలనుకుంటున్నారు. నాలెడ్జ్ని అంటే పొటెన్షియల్ ఎంప్లాయర్, అంటే అందరితో సమానంగా నేను కూడా మంచి వర్క్ చేసే సొసైటీలో నేను ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంటే జెండర్ గ్యాప్ అనేది ఇక్కడ ఉండొద్దు. అంటే దే వాంటెడ్ టు రెడ్యూస్ ద జెండర్ గ్యాప్. అంటే ఆ జెండర్ గ్యాప్ అనేది, అంటే ఆడ మోగ తరతమ భేదాన్ని అనేది తగ్గించడానికి ప్రయత్నం అనేది ఈ 86% ఆఫ్ ద ఉమెన్ చేస్తున్నారు అన్నమాట. సో మనం ఇంకా కొంచెం డీప్గా చూసుకున్నట్టయితే, సో యుఎన్ అనేది ఒక కీ పాయింట్ను డెసిగ్నేట్ చేసింది 2024కి. అదేంటంటే, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సలరేట్ ప్రోగ్రెస్. అంటే ఆడవాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, అంటే ఆడవాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేయండి, అప్పుడు ప్రోగ్రెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, అభివృద్ధి అనేది జరుగుతుంది, అభివృద్ధి పదంలో దేశాలు వెళ్తాయి అని చెప్తుందన్నమాట. సో వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఒక 5 కీ ఏరియాస్ అనేది చెప్పడం జరిగింది అనమాట. యునైటెడ్ నేషన్స్ 5 కీ ఏరియాస్ ఏంటి మరి? ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, ఏ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్. సో హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఎందుకు వచ్చింది ఇక్కడ? బాగా టైం రన్ అవుతుంది, టైం అసలు లేదు. ఈ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ కంటే ఈ జెండర్ ఈక్వాలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంది. దీనిపైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనకు యునైటెడ్ నేషన్స్ హెచ్చరిస్తోంది, అన్ని దేశాలకు హెచ్చరిస్తోంది. సో దీని గురించి ఆలోచించాలి, అంటే మనం ఆలోచించాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, ఎండింగ్ పావర్టీ. అంటే పేదరికం అనేది మొత్తం సమసిపోవాలి, అంటే మొత్తం మాసిపోవాలని చెప్పేసి అనుకుంటే, సో
కరోనా వచ్చి నుంచి కావచ్చు, లేదంటే కాన్ఫ్లిక్ట్స్, మన దేశంలో ఉన్న వివిధ రకాల సమస్యలు కావచ్చు, అంటే మన దేశమే కాదు వివిధ అన్ని దేశాలు, వీటి వల్ల 75 మిలియన్ పీపుల్ ఫాలెన్ ఇంటూ సివియర్ పావర్టీ. అంటే 75 మిలియన్ పీపుల్, అంటే మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, అంటే అర్థం 7.5 crores పీపుల్ అనేది పావర్టీలోకి వెళ్ళిపోయారు అనమాట. ఈ పావర్టీ నుంచి బయటకు రావాలి, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి, బయటకు తీసుకురావాలి అంటే అంటే ఈ పావర్టీ అనేది దేనికి ఎఫెక్ట్ చేస్తుంది అంటే 342 మిలియన్ ఉమెన్ లేదంటే గర్ల్స్ దే ఆర్ ఫాలోయింగ్ ఇంటూ సివియర్ పావర్టీ బై 2030. అంటే 2030 వరకు వాళ్ళు సివియర్ పావర్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దీనిపైన మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే 2020లో పడ్డ ఎఫెక్ట్ 2030లో వీళ్ళందరినీ పావర్టీలోకి నెట్టేస్తుంది. కాబట్టి మనం ఈ విషయం పైన కూడా ఆలోచించాల్సి ఉంది అని చెప్పేసి మనకు యుఎన్ హెచ్చరిస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇంప్లిమెంటింగ్ జెండర్ రెస్పెక్టివ్ ఫైనాన్షింగ్. జెండర్ రెస్పెక్టివ్ ఫైనాన్సింగ్ అంటే మనకి ఇప్పుడు వివిధ రకాల ప్రాబ్లమ్స్ వల్ల, దేశంలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ప్రైస్ అనేది హైక్ జరిగింది, అంటే ప్రైస్ రైజింగ్ అనేది జరిగింది. సో దీనివల్ల ఏం చేస్తారంటే ఖర్చు పెట్టడం 75% ఖర్చు పెట్టడం అనేది తగ్గిపోతుంది. అంటే 2025 వరకు ఈ 75% స్పెండింగ్ అనేది తక్కువ అవుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తుంది. సో ఈ స్పెండింగ్ అనేది తక్కువ అవడం దేనిపైన ఇంపాక్ట్ పడుతుంది అంటే ఉమెన్ అండ్ దేర్ ఎసెన్షియల్ సర్వీసెస్, ఉమెన్కి కావాల్సిన సర్వీసెస్ మీదే ఈ భారం అనేది పడబోతుందని చెప్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే షిఫ్టింగ్ ఏ గ్రీన్ ఎకనమీ అండ్ కేర్ సొసైటీ. గ్రీన్ ఎకనమీ అంటే సో చూసుకున్నట్టయితే కరెంట్ ఎకనమీలో అంటే గ్రీన్ ఎకనమీ ఎప్పుడు ఎకనమీ వర్ధిల్లాలి అంటే మంచిగా పచ్చగా ఉండాలన్నమాట. ఎకనమీని గ్రీన్ ఎకనమీ చేయాలంటే మంచి పచ్చగా ఉండాలి. పచ్చగా ఉండాలంటే చెట్టు నిగనిగలాడితే అన్ని దానికి సమపోషకాలు అందినప్పుడు నిగనిగలాడుతూ కూడా ఆ రకంగా ఉండాలి. అప్పుడు అప్పుడే అనేది ఈ సొసైటీ అనేది బాగుంటుంది ఉద్దేశం. అంటే ఈ కరెంట్ ఎకనామిక్ సిస్టంలో వచ్చేసి మినిమల్ ఎఫెక్ట్ ఉందంట. అంటే ఆ ఎకనామిక్ అనేది మినిమం ఎఫెక్ట్గానే ఉమెన్ పైన ఉంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో దీన్ని కూడా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశం చెప్తుంది ఇక్కడ. అయితే గ్రీన్ ఎకనమీ అండ్ కేర్ సొసైటీ అనేది ఈ యాంప్లిఫై చేసినట్టయితే, ఉమెన్ వాయిస్ అనేది రేజ్ చేసినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఉంటాయని చెప్పి కూడా చెప్తుంది అనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ వన్ సపోర్టింగ్ ఫెమినిస్ట్ చేంజ్ మేకర్స్. ఫెమినిస్ట్ అంటే ఏంటిది మరి? ఫెమినిజం సోషల్లీ ఏ ఉమెన్ షుడ్ బి సోషల్లీ అండ్ ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ ఎంపవర్డ్ అయినప్పుడు మాత్రమే డెవలప్మెంట్ అనేది ఒక కంట్రీలో ప్లేస్ చేసుకోబడుతుంది. అంటే ఫెమినిజంకి ఏ ఆర్గనైజేషన్స్ అయితే పనిచేస్తున్నాయో ఆ ఆర్గనైజేషన్స్ ఎంత ఇస్తుంది అండ్ ఎంత బడ్జెటింగ్ అనేది, అంటే తక్కువ మోతాదులో అనేది వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది, అసిస్టెన్స్ అనేది దొరుకుతుంది. ఎంత తక్కువ మోతాదు అంటే 0.13% మాత్రమే వాళ్ళకి అసిస్టెన్స్ దొరుకుతుంది. దీన్ని కూడా మనం యాక్సిలరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు థింక్ మెనీ ఆఫ్ దెమ్. చాలా మంది కంపెనీస్ హోల్డ్ చేసుకున్నారు. చాలా మంది చిన్న చిన్న కంపెనీస్ అంటే ఏదో లక్షల కోట్లలో పెట్టడం కాదు, చిన్న 10 లక్షల నుంచి కూడా కంపెనీ, 5 లక్షల నుంచి కూడా కంపెనీ, వాట్ ఎవర్ ఉమెన్ని ఎంపవర్ చేయడానికి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మనం ఇప్పటిదాకా చూసినట్టయితే, ఒక్కసారి రివిజన్ చేసినట్టయితే, ఇన్వెస్టింగ్ ఇన్ ఉమెన్, ఎండింగ్ పావర్టీ, జెండర్ రెస్పెక్టివ్ ఫైనాన్సింగ్, గ్రీన్ ఎకనమీ అండ్ కేర్ సొసైటీ, సపోర్టివ్ ఫెమినిస్ట్ చేంజ్ మేకర్స్, ఇవన్నీ ఉన్నట్టయితే ఉమెన్ అనేది డెవలప్మెంట్ బాటలో పడుతుంది. అంటే సరే దీనికి అందరికి ఏం చేయాలి? ప్రత్యేకంగా ఉమెన్కి ఏం చేయాలి బాబు అంటే, ఉమెన్కి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈక్వల్గా చూడాలి. ప్రత్యేకంగా చూసి ఉమెన్లు మళ్ళీ వాళ్ళని పైకి లేపి ఇచ్చేయడం అని కాదు, ఈక్వల్గా చూడాలి. ప్రతి ఒక్క రంగంలో ఉమెన్ని ఈక్వల్గా చూడాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ ఉద్దేశాన్ని ఖచ్చితంగా యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఖచ్చితంగా పాటించి ఉమెన్ అనేది ప్రోగ్రెస్లో ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఏం చూడాలి రవి? అసలు ఏంది ఉమెన్కి ఇండిపెండెన్స్ ఇస్తే బయట కూతురు పని చేస్తారు, అన్ని చేస్తారు, మనల్ని అరుస్తున్నారు, మనల్ని డామినేట్ చేస్తారు, ఇది కాదు. సో ఉమెన్ ఎట్ ది సేమ్ టైం ఉమెన్ షుడ్ బి పేషెంట్. వాళ్ళు కూడా పేషెంట్గా ఉండాలి. అంటే ప్రతి ఒక్క అక్క, చెల్లి, అమ్మ అందరికీ చెప్తుంది అంటే పేషెంట్గా ఉండాలి. మనం మన హద్దుల్లో ఉండాలి. దానికి అనుగుణంగా మనం ఎదుగుతూ ఉండాలి. ఎదిగినప్పుడు మాత్రమే దేశం అనేది అభివృద్ధి కనుసరణలో నడుస్తుంది. సో
మగవాళ్ళందరికీ నా చిన్న ఒపీనియన్ ఏంటంటే, ఒక ఉమెన్, ఒక ఆడది ఎకనామికల్గా ఎప్పుడైతే ఎంపవర్ అవుతుందో, ఎకనామికల్గా ఎంపవర్ అవడం అంటే తను సంపాదించాలి, తను ఖర్చు పెట్టాలి, అంటే ఇండిపెండెన్స్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్, సోషల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడు మాత్రమే మన కుటుంబం కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, జస్ట్ ఆలోచించండి అండ్ థింక్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా అది అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే మన దేశం అనేది మంచి ప్రగతి పథంలోకి పోతుంది. ఇప్పుడున్న దానికంటే ఇంకా ప్రగతి పథంలోకి పోతుంది, మన కుటుంబం కూడా బాగుపడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యువర్ బడ్డీస్, ఎవరికైనా సరే షేర్ చేయండి అండ్ సపోర్ట్ మై వీడియో, సపోర్ట్ మై ఛానల్. అండ్ ఇంకా ఈ టాపిక్ మీద మాట్లాడండి అని చెప్పి అనుకొని ఏదైనా అనిపిస్తే, మీకు తోస్తే అది కూడా మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఐ డూ షేర్, అంటే దానిపైన కూడా రీసెర్చ్ చేసి నేను చేసే ప్రయత్నం చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.